జాబ్ చేసే వాళ్ళకి ఉపయోగపడే దోస పిండండి. పప్పులు మనం పిండి రుబ్బుకునే పని లేకుండా చక్కగా ఇన్‌స్టంట్‌గా ఈ దోస పిండనేది తయారు చేసుకోవచ్చు. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ పిండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ దోస పిండి తయారు చేసుకోవడానికి ఇక్కడ మనం ముందుగా 1 కప్పు వరకు మినపప్పు తీసుకోవాలండి. మినపప్పుని వేయించుకోవాలి. మినపప్పు మరీ వేగాల్సిన పని లేదండి. అంటే మనకి కమ్మటి వాసన వస్తుంది కదా వేగేటప్పుడు, అంత వాసన రావాల్సిన పని లేదు. కొంచెం గోరువెచ్చగా అయితే కొంచెం వేడిగా ఉంటే సరిపోతుందండి మినపప్పు అనేది. ఇలా చేత్తో పట్టుకుంటే మనం పట్టుకోగలిగే అంత వేడి ఉంటే చాలు. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. 1 కప్పు మినపప్పు తీసుకున్నాం కదా, 1 కప్పు మినపప్పుకి ఇక్కడ నేను 1 కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి. అలాగే ఒక అర చెంచా వరకు మెంతులు వేసుకొని ఈ పచ్చిశనగపప్పు మెంతుల్ని వేయించుకుంటున్నాను. ఈ పచ్చిశనగపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత అటుకులు వేసుకోవాలి. 1 కప్పు వరకు అటుకులు వేసుకోవాలండి. 1 కప్పు మినపప్పుకి 1 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు అటుకులు వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పుల వరకు బియ్యం వేసుకోవాలండి. బియ్యం కూడా వేయించుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే బియ్యం శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఎండబెట్టుకొని, అంటే తడి లేకుండా ఎండబెట్టుకొని ఆ తర్వాత అయినా వేయించుకోవచ్చు. అలాగే మినపప్పును కూడా శుభ్రంగా కడిగి కొంచెం సేపు ఎండలో ఎండబెట్టుకొని అయినా వేయించుకోవచ్చండి. ఈ విధంగా మనకి బియ్యం కూడా కొంచెం చేతికి వేడి తగిలే వరకు వేయించుకున్న తర్వాత బియ్యం కూడా ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనిచ్చుకోవాలి. ఇవి మొత్తం బాగా చల్లారిపోవాలండి. అస్సలు వేడి ఉండకూడదు. వేడి ఉన్నట్లయితే మనకి తేమగా ఉంటుంది పిండి అనేది. కాబట్టి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా పిండిని ఎక్కువగా అయినా తయారు చేసుకోవచ్చండి. ఎక్కువ క్వాంటిటీగా అయినా తయారు చేసుకోవచ్చు. మిక్సీ పట్టేసుకున్న తర్వాత జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి జల్లెడికి సరిపడా గిన్నె అనేది తీసుకొని చక్కగా జల్లెడిని గిన్నెలో పెట్టేసుకొని పిండి అనేది పోకుండా ఈ విధంగా జల్లించుకుంటున్నానండి. జల్లించుకున్న తర్వాత ఈ మురుము ఏదైతే ఉంటుందో దాన్ని ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండిని కూడా మళ్ళీ జల్లెడలో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పిండి అనేది దిగే వరకు మనం మిక్సీ పట్టుకుంటూ జల్లించుకుంటూ ఉండాలండి. అయితే ఈ పిండితో దోశ ఎలా తయారు చేసుకోవాలో అప్పటికప్పుడు కానీ లేకపోతే పులవ పెట్టుకొని, అంటే నైట్ పడుకునే ముందు పిండి కలుపుకొని పెట్టుకుంటే ఉదయాన్నే చక్కగా టిఫిన్ టైంకి దోశ అనేది వేసేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా పిండి తీసుకున్న తర్వాత మనం మామూలుగా దోశ పిండి ఏ విధంగా అయితే కలుపుతామో అదే విధంగా దోశ పిండి నీళ్లు వేసుకొని కలిపేసుకోండి. కాకపోతే ఇది మనకి మినప్పప్పు పిండి కదా, కొంచెం ఉండలు కడుతుంది. కాబట్టి చేత్తో కలుపుకోండి ఉండలు లేకుండా. అలాగే ఇక్కడ నేను ఉప్పు కూడా నైటే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకొని పెట్టేసుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న పిండిని నేను వేరొక గిన్నెలోకి తీసుకొని ఉదయాన్నే దోశ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇలా చేయడం ద్వారా పిండి పులుస్తుందండి. అప్పటికప్పుడు వేసుకునే పని అయితే మీరు కొంచెం వంట సోడా వేసుకుని అప్పటికప్పుడు దోశలు కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా పిండి ఎంత చక్కగా పులిసిందో. ఇప్పుడు పిండి మొత్తాన్ని కలిపేసుకొని ఇక దోశలాగా వేసుకోవటమేనండి. ఇక్కడ నేను దోశ కాల్చుకోవడానికి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే మసాలా కారం ఉంటుంది కదా, పైన కొంచెం మసాలా కారం వేసుకొని కాల్చుకుంటున్నానండి. ఇలా చేయడం ద్వారా మనం ఉట్టిదే తినేయచ్చు, చట్నీతో కూడా పని లేదు. మరి మీ అందరికీ సంవత్సరం పాటైనా సరే నిలవుండే దోశ పిండి రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.